హలో వైస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రెడ్ సాస్ పాస్తా అండి. ఈవినింగ్కి పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ఎలా చేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి వాటర్ తీసుకొని వాటర్ బాగా వేడెక్కాక అందులోకి తగినంత ఉప్పు, తర్వాత 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక దాంట్లోకి పాస్తా వేసుకోవాలండి. పాస్తా కూడా వేసుకొని నేను తీసుకున్న పాస్తా 400 గ్రాముల పాస్తా అండి. ఈ పాస్తా తీసుకొని వాటర్లో వేసుకొని ప్యాకెట్ మీదే ఉంటుందండి ఎంతసేపు ఉడికించుకోవాలనేది. దాన్ని బట్టి నేను ఉడికిచ్చేసుకున్నానండి. 10-12 నిమిషాలు అలా పట్టిందండి. ఈ ప్యాకెట్ మీదే ఎంతసేపు అనేది ఉంటుందండి. తర్వాత 10-15 నిమిషాలు ఉడికింది అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలండి. ఒక రెండు గట్టిలోకి తీసుకొని ఒక స్పూన్ తోటి గుచ్చి చూసుకుంటేను ఇలా ఉడికిపోయి ఉంటుందండి. అంటేను గుచ్చినప్పుడు ముక్కల్లాగా అవుతుందండి. ముక్కల్లాగా అయింది అనుకున్న తర్వాత ఉడికింది అనుకున్న తర్వాత ఒక చిల్లులు దానికి తీసుకొని వాటర్తో సహా తీసేసుకోవాలండి. అంటే కింద దాంట్లోకి వాటర్ పోతుందండి, పై దాంట్లో పాస్తా ఉంటుందండి. ఈ వాటర్ని ముందుగానే పడేయద్దండి, మధ్యలో అవసరమైనప్పుడు వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాస్తాను తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న ఒక 6 టమాటాలు మీడియం సైజు అండి. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకొని ఉడికించానండి. ఈ ఉడికించుకున్న ఎండుమిరపకాయలు, టమాటాలు తొక్క కూడా తీసేయాలండి. ఈ 2 కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను కారం గల్లకాయలని ఒక 4 వేసానండి. కారం ఘాట్లేని కాయలైతే ఇంక 2 వేసుకోవచ్చు. ఘాటు గల్లకాయలైతే 2 వేసుకోండి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ హీట్ ఎక్కించుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకొని అది కూడా హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఒక 1 టీ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలండి. 1 మినిట్ వేయించుకోవాలి. 1 మినిట్ వేగింది అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ అండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఇది బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ కూడా బాగా వేయించుకోవాలి. వేగింది అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. మీ దగ్గర కలర్ క్యాప్సికమ్స్ ఉంటే కూడా మిగిలినవి వేసుకోవచ్చండి. రెడ్ ఎల్లోగా ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ ఒకటే ఉంది, అది వేసుకోనండి. అది కొంచెం వేగింది అనుకున్న తర్వాత క్యాప్సికమ్ అంతా వేగింది అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలండి. మీ దగ్గర టమాటా సాస్ ఉంటే కూడా ఈ టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటా సాసు ఒక 2 టీ స్పూన్లు వేసుకోవచ్చండి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత గరం మసాలా ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పాస్తా వేసుకోవాలండి. ముందుగా ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకొని అవసరమైతే మధ్యలో వాటర్ పోసుకోవాలండి. అంటే పాస్తా ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. పైనుంచి మీకు ఇష్టమైతే కొత్తిమీర లేకపోతే ఉల్లికాడలు ఉంటేనే ఉల్లికాడలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి.